మీరేమంటారండి? ఐ టోటల్లీ అగ్రీ సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా ఒక డౌట్ ఉంది, అది క్లియర్ చేసుకోవాలి, గూగుల్ సెర్చ్ చేయాలి, లేదా ఒక ఇష్యూ బేస్డ్ టాపిక్ వరకు ఒక 5-10 నిమిషాలు వీడియో చూడాలి అంటే అది హెల్ప్ అవుతుంది. ఒక రకంగా అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు అది బూనే సార్. అలా కాకుండా దాంట్లోనే పడిపోయి నా ప్రిపరేషన్ మొత్తంగా నేను ఈ ఫ్రీ కాంటెంట్ మీదే బేస్ చేసుకొని చేసుకుంటానంటే మాత్రం అది ఇబ్బంది అవుతుంది సార్. ఇంకోటి ఏంటి, ఇక్కడ ఫ్రీ కంటెంట్ అనే దాంట్లో లక్ష్మీకాంత్ బుక్, ఎన్సీఆర్టీ పుస్తకాలు, మరొక పుస్తకము నాకు తెలిసి అవి ప్రింటెడ్ ఫార్మేట్లో మాత్రమే కాకుండా ఫ్రీగా కూడా టెలిగ్రామ్ ఛానల్స్ లాంటి వాటిలో దొరుకుతాయి. అంటే నేను వ్యక్తిగతంగా ఇంకొక ఆధర్ రాసిన, అది వెదర్ ఇట్ ఇస్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, ఆధర్ రాసిన బుక్స్ మార్కెట్లో దొరుకుతుంటే మాత్రం దాని పీడిఎఫ్ ఫార్మేట్లో ఫ్రీగా వెళ్ళడం అనేది నేను ఎందుకో అది అనైతికల్ అంటాను. అంత డబ్బులు లేకపోయినా ఏమైనా లక్ష్మీకాంత్ పుస్తకం మార్కెట్లో కొన్ని చదవడమే సరైన పద్ధతి. మార్కెట్లోనే దొరకనప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఏదైనా నేను చెప్పగలిగేది ఏంటంటే స్టూడెంట్స్కి ఫ్రీ కంటెంట్ అనే దానికి మాత్రం ఎడిక్ట్ అవ్వకండి. డ్రగ్స్కి ఎడిక్ట్ అయితే ఎంత ప్రమాదమో, లిక్కర్కి ఎడిక్ట్ అయితే ఎంత ప్రమాదమో, ఫ్రీ కంటెంట్ అండ్ సెల్ఫ్ స్టడీ అనే సిండ్రోమ్కి మాత్రం ఎడిక్ట్ కాకండి. అది వెరీ సెల్ఫ్ స్టడీ సిండ్రోమ్ అనేది నాకు తెలిసి అతిపెద్ద సిండ్రోమ్.